దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట టీవీ ముందు కూర్చొని దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి టీవీలో ఈ విధంగా ప్రతి బుధవారం సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీ గృహంలో తీసుకొని రావడానికి చెప్పడానికి దేవుడు సహాయం అనుగ్రహించాడు. అందుకు దేవునికి వందనాలు. వింటున్నటువంటి మీరందరూ టయానికి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని ఆధ్యాత్మికమైనటువంటి మేలును పొందుకోవాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఈ విధంగా ప్రయాసతో టీవీ ద్వారా వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మరి సంతోషించి మార్పు చెంది ఆధ్యాత్మికంగా బలపరచబడితే దాన్ని బట్టి మేము సంతోషిస్తూ దేవుడు కూడా మనలందరినీ ఆశీర్వదిస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా నాయన, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ మాటలను ఇదిగో నాయన ప్రతి గృహములో టీవీల ద్వారా ప్రకటించడానికి మీ కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వినబడుతున్నటువంటి నీ మాటలు నీ పిల్లలు వింటుండగా వినే చెవులు గ్రహించే హృదయాలు అందరికీ ప్రసాదించమని సన్నదిలో ప్రార్థిస్తున్నాం. అర్థం చేసుకోవటానికి అయ్యా తండ్రి, సత్యాన్ని గ్రహించడానికి సర్వసత్యంలో ముందుకు సాగడానికి అందరికీ నీ కృపను అనుగ్రహించమని సన్నదిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా తండ్రి, ఈ యొక్క టీవీ ద్వారా నీ వాక్యాన్ని వినిపించడానికి ఎదుగున నీ పిల్లలు ఎంతో కష్టపడి సహాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని సన్నదిలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో మాట్లాడుతున్నటువంటి నేను అల్పుడును తండ్రి, మీ కృప చొప్పున మీ మాటలను తండ్రి నాయన వినిపిస్తుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించి మీ పిల్లలకు ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడుటకు కృపను అనుగ్రహించమని సన్నదిలో ప్రార్థిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఈ సందర్భంగా మనం ఒకసారి చదువుకుందాం. మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి పొందదు. చాలండి. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనుషులు ప్రయాసం అంతా కూడా వారి నోటికే కదా, అయినా సరే వాళ్ళు సంతుష్టి నొందరు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ మాటను ఉద్దేశించి నేను మీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు పడుతున్నటువంటి ప్రయాస దేనికి? ఈ యొక్క మాటను ఉద్దేశించి మీకు నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సాధారణంగా మనుషులు భూమి మీద అందరూ ప్రయాసపడే వాళ్ళే ఉన్నారు. ఒక్కరు కూడా ప్రయాసపడకుండా విశ్రాంతి తీసుకుంటూ కాలం గడిపేటువంటి వాళ్ళు ఎవరునూ ఉండరని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే, భూమి మీద పుట్టాం గనక బ్రతకాలి. బ్రతకాలంటే బ్రతుకు తెరువును గురించినటువంటి పనులు ఆలోచించాలి. ఆ పనుల ద్వారా మరి సంపాదించాలి, దాన్ని తినాలి అనేటువంటి ఆలోచనలు ప్రతి మనిషికి ఉన్నాయి. కనుక ప్రతి మనుషుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటాడు. ప్రయాసపడే విషయంలో అలిసిపోయినా సరే ప్రయాసపడాలనే ఆలోచన కలిగి ఉంటాడే తప్ప, ఇదిగో నేను ప్రయాసపడ్డాను ఇంతకాలం, ఇక చాలు అనే తృప్తి మాత్రం ఎవరికి లేదు, కలిగి ఉండరని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు అలసట లేకుండా ప్రతిదినం ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస దేనికై అంటే, మనం చదువుకున్న భాగంలో నోటికే కదా అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. అంటే ఆహారం తింటేనే కానీ బ్రతుకుతాం, లేకపోతే బ్రతకం అనేటువంటి ఆలోచన అపవాది మనకు కలిగించాడు. అలా కలిగించడం వలన పుట్టాం గనక ఎలాగ బ్రతకాలి, బ్రతకాల గనక తినాలి, తిండి కోసానికి సంపాదనను సంపాదించాలని మనుషులు రకరకాలైనటువంటి పనులు, కోటి విద్యలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకయ్యా అంటే, కూటి కోసానికే అని చెప్పి ఒక సామెతగా మనం మాట్లాడుకుంటాం. కోటి విద్యలు తినే ఆహారం కోసానికి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నది తిండి కోసానికే, బ్రతుకు తిండి కోసానికి అన్నట్టుగా బ్రతుకుతున్నామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, మనుషులు భూమి మీద పడుతున్నటువంటి ప్రయాస అంతా వారి నోటికంటే తిండి కోసానికే కదా ప్రయాసపడుతున్నారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇలా అనడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనుషుడు తింటేనే బ్రతుకుతాడనే ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడన్నటువంటి సంగతి మాత్రం మరిచిపోయాడు. నేను ఈ సందర్భంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఆయన ఆకలి కొనినప్పుడు శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తూ, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిని ఆకలి తీర్చుకో
అని చెప్పి వాడు సలహా చెప్పాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలను గనక మనం చదువుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి చక్కని జవాబు కనపడుతుందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అని చెప్పి అపవాది చెప్పినప్పుడు అపవాదితో యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యాన్ని మనుషులకు జ్ఞాపకం రాకోకుండా, ఆలోచనలో కూడా లేకోకుండా, పుట్టారు గనక బ్రతకాలి, బ్రతుకుదెరువు కోసానికి ఏదో ఒకటి సంపాదించాలి, తినాలి అని చెప్పి వాడు మనకు బోధించాడు. మన మనసులన్నిటినీ తిండి వైపు మళ్లించాడు. తిండి కోసానికే ఈ భూమి మీద పడుతున్న ప్రయాస అంతా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ దేవుని నోటనొచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అన్నటువంటి మాటను మాత్రం మనల్ని మరిపించాడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తినే తిండి వలన మాత్రమే ఈ భూమి మీద మనుషుడు బ్రతకడు కానీ ఎంత తిండున్నా ఎంత సంపాదించినా మనుషుడు సంపాదించిన దాని వలన తిన్న వలన బ్రతుకుతాడా అని ఒక మాట ఆలోచన చేస్తే మనిషికి భూమి మీద ఆయుష్కాలం పరిమితంగా నియమించాడు దేవుడు. ఒకవేళ మనం మాట్లాడుకుంటే 70-80 సంవత్సరాలు, మహా ఉంటే 100 సంవత్సరాల కంటే భూమి మీద ఎవరు ఎక్కువగా బ్రతకరని అందరికీ తెలుసు. కానీ ఈ సత్యం తెలిసిన ప్రతి మనుషుడు ప్రయాసపడుతున్నది ఎంతో సంపాదనను సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి అలా పెడుతున్నాడు. కానీ ఇదిగో నేను కోట్ల రూపాయలు సంపాదించాను, నాకే కాదు నా తర్వాత తరాలు 3-4 తరాలు తిన్నా తరగనంత ధనం నాకుంది, ఇంకా నేను ఎందుకు కష్టపడాలి, ఇంకా నేను ఎందుకు శ్రమ పడాలి, ఈ శ్రమ పడడం వలన నాకేమో తృప్తి లేదు కదా, అందుకని ఎందుకు నేను కష్టపడాలని విశ్రాంతి తీసుకుంటూ చాలు ఇంతవరకు సంపాదించానని చెప్పి తృప్తి కలిగి బ్రతికే వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు అలాంటి వారు మనకి కనబడరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కోట్ల రూపాయలున్నా, 100 ఎకరాలు పొలం ఉన్నా, మంచి మంచి బిల్డింగులు ఉన్నా, వెండి బంగారాలు ఎంతున్నా ఇంకా సంపాదించాలన్న ఆలోచనే తప్ప చాలన్న తృప్తి మాత్రం భూమి మీద మనుషులకు ఎవరికి లేకుండా తిండి కోసానికే ప్రయాసపడుతున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చెప్పాడు ఏమనంటే కష్టపడి చెమటోడ్చి తినండి మీరు బ్రతికినంత కాలం అని ఆదాముతో చెప్పాడు. కానీ తిండే ప్రాముఖ్యమైనటువంటి మాటని ఆయన చెప్పలేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తినేది ఎందుకంటే మనిషి బ్రతకడానికి మనిషి తినాలే కానీ తినడానికే బ్రతకకూడదు. ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూస్తుంటే బ్రతకడానికి తినడానికి బదులుగా తినటానికే బ్రతికే వాళ్ళు చాలామంది కనబడుతున్నారని నేను గుర్తు చేస్తా ఉన్నాను. దానికి కారణం చేత చాలామందికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది, చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. డాక్టర్ల దగ్గరకు పోయినప్పుడు ఇదిగో నువ్వు తిండి మానేయాలని వాళ్ళతో చెప్పించుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తిండి కోసానికి బ్రతకడానికి మనకు బ్రతుకునివ్వలేదు దేవుడు. దేవుని కోసానికి బ్రతకాలని మనకు బ్రతుకునిచ్చాడు. దేవుని గూర్చి తెలుసుకోవాలని మనకు బ్రతుకునిచ్చాడు. మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది. శరీరానికి కావలసిన తిండి మాత్రం సంపాదించి పెడుతున్నాం కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోతుందని, దానికి కూడా దేవుని యొక్క వాక్యము ఆహారంగా కావాలని, ఆ వాక్యాన్ని మనం సంపాదించుకోవాలని, ఆ వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలని, వాక్యాన్ని నేర్చుకొని హృదయంలో పెట్టుకొని వాక్య ప్రకారంగా జీవిస్తే మన ఆత్మ బలపరచబడమే కాకుండా సంతోషించటమే కాకుండా ఆత్మను అనుగ్రహించిన దేవుడు కూడా సంతోషపడతాడు అన్నటువంటి విషయం మాత్రం మనుషులు మరిచిపోయారు. ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యం అనే సత్యమే తెలియకుండా ఇదిగో ఈ భూమి మీద పుట్టాం గనక బ్రతకాలని శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని పోషించుకోవటం కోసానికి తిండి కోసానికే కకృతి పడుతూ భూమి మీద మనుషులను జీవిస్తున్నారు. ఇలా జీవించడం వలన ఏమవుతుందంటే నీకు జన్మనిచ్చిన దేవుణ్ణి మరిచిపోతున్నావు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మరిచిపోతున్నావు. ఈ యొక్క తిండి విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను మరిచిపోయి నిన్ను కన్నా నిన్ను పోషిస్తున్నా కాపాడుతున్నటువంటి దేవుని
మీద నీకు మనసు లేకోకుండా, ఆయన మీద ప్రేమ లేకోకుండా, ఆయన మీద నమ్మకం లేకోకుండా పోయింది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపవాది చేసిన మాయ దేవుణ్ణి మరిపించడం కోసానికి మన దృష్టి అంతా తిండి వైపుకు మళ్ళించి, లోకం వైపుకు మళ్ళించి, సంపాదన వైపుకు మళ్ళించి, దేవుణ్ణి మరిపించి దేవునికి మనల్ని దూరస్తులుగా చేస్తున్నాడు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నటువంటి మనం ఒక్కసారి ఆలోచించి, ఇదిగో నన్ను పుట్టించినది దేవుడు, పోషిస్తున్నది దేవుడు, కాపాడుతున్నది దేవుడు గనక ఆయన గురించి కూడా తెలుసుకోవాలి, ఆయన కొరకు కూడా బ్రతకాలి, ఆయన మాటలను నేను వినాలి. ఇదిగో నాలో దేవుని యొక్క ఆత్మ ఉంది, ఆ ఆత్మకు బలమైనటువంటి ఆహారాన్ని దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాలని ప్రతి మనుషుడు ఆలోచించాలి. అలా ఆలోచించడానికి దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని కేవలం మనం తినే తిండి కోసానికి, సంపాదన కోసానికి, అధికారం కోసానికి కాక దేవుని యొక్క వాక్యం కోసానికి మనం ప్రయాసపడవలసినటువంటి వారమైనామని జ్ఞాపకం చేస్తున్నాను. లేదు అనుకోండి, ఒకవేళ ఈ లోకం కోసానికి జీవిస్తే తృప్తి లేని జీవితం, సుఖం లేని జీవితం జీవిస్తావు, ఆ తర్వాత చనిపోయి నరకానికి వెళ్ళిపోతావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, ఈ భూమి మీద ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన మహాజ్ఞానం కలిగినటువంటి ఆయన తనకున్నటువంటి జ్ఞానంతో ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులాగానే ఆలోచించి ఏం చేశాడో తెలుసా? అనేకమైనటువంటి సంపదలు నేను సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఆయన ఏమేమి చేశాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి కొంచెం మనం ముందుకు చదువుకుంటూ పోతే, ఒక రాజు తన జ్ఞానం చొప్పున ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన, సంపాదిస్తున్న సంపాదన ఇక్కడ మనకు కనబడుతుందని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చదువుకుందాం 4వ వచనం నుండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తు కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనుల వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. చాలండి. మనం చదువుకున్నటువంటి భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి విషయం, ఆయన అనేకమైనటువంటి పనులను చేయడానికి పూనుకున్నాడంట. ఆ పనులలో ఆయనకి కావలసినటువంటి ఆ ఫలవృక్షములను తడపడానికి నారుమళ్లను, వాటికి నీరు కట్టడానికి చెరువులను అలాగే ఏర్పాటు చేసుకొని, పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను ఏర్పాటు చేసుకొని, వెండిని బంగారమును విస్తారంగా సంపాదించుకొని, ఆ దేశంలో కాకుండా ఇతర దేశంలో దొరుకుతున్నటువంటి సంపదనంతటిని సమకూర్చుకొని, భార్యలను చేసుకొని, ఆ విధంగా చేసుకున్నటువంటి ఈ వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు. చివరికి మనం చదువుకున్నటువంటి 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఆగపడెను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను. ఈయన కంటే ఎక్కువ సంపాదన సంపాదించుకున్న వారు లేరని నేను అనుకుంటున్నాను. ఈయన కంటే గొప్పవారు, ఈయన కంటే జ్ఞానం గలవారు ఎవరునూ లేరు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానం చేత విపరీతమైన సంపాదనను సంపాదించుకొని, ఆ సంపాద వలన ఆయనకి ఏమైనా తృప్తి కానీ,
ఏమంటే ఏమైనా సుఖం కానీ కలిగిందా అని ఒక ప్రశ్న వేస్తే ఏమీ లేదు అన్నట్టు అంటున్నాడు. నేను ప్రయాసమంతయు నేను నిదానించి చూసినప్పుడు అవన్నీ వ్యర్థము, ఒకడు గాలికి ప్రయాసపడినట్టే అయినాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఇంత ఆస్తి సంపాదించుకోలేదేమని అనిపిస్తుంది. నిజంగా అంత గొప్ప ఆస్తి సంపాదించుకున్నటువంటి ఆయన ప్రయోజనం లేదు, తృప్తి లేదు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పి చెప్తా ఉంటే మనం ఈ భూమి మీద అదే పనిగా అలాగనే సంపాదన కోసానికే జీవితకాలమంతా కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, సుఖం అనేది ఆగకుండా కష్టపడుతున్నాం. కానీ ఈ కష్టపడిన దానివల్ల నాకు కలిగే లాభం ఏంటి అని ఎవరు ప్రశ్న వేసుకుంటున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు సంతృప్తి కలిగి భూమి మీద బ్రతుకుతున్నారు? కష్టపడటం వలన సంపాదన అయితే దొరుకుతుంది, కానీ దాని వలన మనుషులకు ఏమైనా సంతృప్తి ఉందా? ఒకసారి ఆలోచన చేస్తే ఏమీ లేదు కదా. కాబట్టి అలాంటి సంతృప్తి లేని దాని కొరకు, సుఖం లేని దాని కొరకు మనం ఇలాగ ప్రయాసపడడం వలన ప్రయోజనం ఏమిటి? ఒకసారి జ్ఞానంతో ఆలోచించవలసినటువంటి వారమైనాం. మనం బ్రతికేది నేను ఇందాక చెప్పాను, 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకం. ఎన్నో వందల సంవత్సరాలకు సరిపడా ధనం సంపాదించిన తృప్తి లేకుండా ఇంకా కష్టపడుతున్నారంటే నువ్వు వాటన్నిటిని అనుభవిస్తావా? లేకపోతే సంపాదించిందంతా నీ వెంటే మనం వస్తుందా? ఒకసారి ఆలోచన చేస్తే చిల్లిగవ్వ కూడా రాదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, తల్లి గర్భం నుండి దిగంబరినిగా వచ్చాం, దిగంబరిగానే మరలా వెళ్ళిపోతాం తప్ప ఈ భూమి మీద సంపాదించిన దాంట్లో ఏది కూడా చిల్లిగవ్వ కూడా తీసుకొని పోమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇది సత్యమే కదా. మన కళ్ళ ఎదుట మనం చూస్తున్నదే కదా. ప్రపంచంలో అందరూ పుట్టారు, ఎంతో కష్టపడ్డారు, సంపాదించారు, సంపాదనను వదిలిపెట్టే వెళ్ళిపోయారే తప్ప సంపాదించిన ఆస్తి తీసుకొని పోయిన వారున్నారా అని ఒకరు అడిగితే ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు కదా. అలాంటప్పుడు వ్యర్థంగానే ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానే ఉంది తప్ప ఆలోచన కలిగి జ్ఞానంగా అసలు నేను ఎవరి కొరకు కష్టపడుతున్నాను, ఎందుకు కష్టపడుతున్నాను, సుఖం అనేది నాకు లేదు కదా, ఎందుకు ఈ కష్టమని ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి నేను ప్రశ్న వేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ఈ భూమి మీద బ్రతికేది 70-80 సంవత్సరాలు, అంతకు మినహా ఎవరు బ్రతకరు. అలాంటప్పుడు ఆ బ్రతుకు తెరువు కోసానికి ఏదైనా ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత తృప్తి చెంది సజీవంగా మన ఆత్మ ఎప్పుడు చనిపోకుండా బ్రతికేది. ఆత్మకు చావు లేదు. అలాంటి చావు లేనటువంటి ఆత్మను మనం బాధ పెట్టి శరీరాన్ని పోషించుకుంటూ, శరీరాన్ని బలపరుచుకుంటూ, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ, శరీర ఇచ్చలకు లోనై చేయరాని కార్యాలు ఈ భూమి మీద చేస్తూ బ్రతుకుతూ దేవుని దృష్టిలో పాపులమై జీవిస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఆ పాపం నుంచి జీతం మరణమే కదా, అది శాపమే కదా మనకు. కాబట్టి ఆ శాపము నుండి విడిపించబడాలి అని అంటే మనం చేయవలసింది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాయన శరీర జీవిత కాలమే జీవితం కాలం కాదు, ఇదిగో ఆత్మ నిరంతరం బ్రతుకుతుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనమైనటువంటిది. నిష్ప్రయోజనమైనటువంటి శరీరం కోసానికే మీరు రాత్రి మగలు ఆలోచిస్తూ కష్టపడుతున్నారు, కానీ ఇదిగో నిత్యము జీవించేటువంటి ఆత్మల గురించి మీరు అన్నాడు ఆలోచించలేదు. ఒక్కసారి మీరు దాని గురించి ఆలోచించండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 51 అధ్యాయం 58 వచనంలో మనం ఒకసారి చూస్తే జనులు వృధాగా ప్రయాసపడుతున్నారట. ఎందుకు ప్రయాసపడుతున్నారు? వారు ప్రయాస వలన ఏంటి వారికి కలిగేటువంటి లాభం అంటే వారు అగ్నిలో పడడానికే వారు అలాగ ప్రయాసపడుతున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇలాగుందండి. ఎందుకు ప్రయాసపడి అగ్నికి వెళ్ళిపోతున్నారు? నరకాగ్ని గుండానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అంటే ఇదిగో ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలని, దానికి దేవుని యొక్క వాక్యము పోషించేదని, బలపరిచేదని, జ్ఞానమిచ్చేదని, పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించేదని ఆలోచించకపోవటం వలన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరం కోసానికి ఆలోచించి శరీర కోరికలు తీర్చుకోవటం విషయంలో కాలాన్ని గడిపేశాం గనక నిత్య నరకం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు దేవుణ్ణి మరిచిపోతున్నారు, ఆత్మను మరిచిపోతున్నారు, దేవుడు విధించినటువంటి కట్టడలను మరిచిపోతున్నారు. దేవుని యొక్క కట్టడలను కూడా అతిక్రమించి పాపులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా భూమి మీద మరి పేరు తెచ్చుకుంటున్నారు. భయంకరమైనటువంటి మనశ్శాంతి లేకోకుండా మరణానికి గురి అవుతున్నారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం పడుతున్నటువంటి ప్రయాస
హృదయపూర్వకంగా ఇదిగో మనం చివరికి నరకంలోనికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనం ముందుకు వెళ్ళి యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చదువుదాం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో, దేని కొరకైతే వాళ్ళు ప్రయాసపడి సంపాదించారో దానిని వారు అనుభవింపక మరలా దానిని అప్పగించెదరు, వారు అనుభవించక మరలా అప్పగించెదరు. మరలా అప్పగిస్తారు. సంపాదించిందంతా అనుభవిస్తున్నారా సంపాదించినటువంటి వాళ్ళు అనే ఒక మాట మనం మాట్లాడుకుంటే అసలు ఎవరు సంపాదించింది అనుభవించకుండానే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ సంపాదన కోసానికి ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత ఆలోచించారు, ఎన్ని రాత్రులు నిద్ర మానుకున్నారు. ఈరోజు పగులు డ్యూటీ, రాత్రి ఓటీ చేసి గడిపే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే సంపాదన, దాని మీద ఉన్నటువంటి ఆలోచనే కదా దానికి కారణం. ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. కానీ ఏమైనా తీసుకొని పోతారంటే ఏమి తీసుకొని పోరు కదా. సంపాదించిన దాంట్లో వాళ్ళకి ప్రయోజనం ఏంటి? వదిలిపెట్టి వెళుతున్నాం. వదిలిపెట్టిన తర్వాత ఒకవేళ నీ వెనకాల నువ్వు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నటువంటి వాడు మంచివాడు చెడ్డవాడు నీకు తెలియదుగా. నువ్వు పోయిన తర్వాత వాడు అనవసరమైనటువంటి దానికోసానికి నువ్వు కష్టపడి సంపాదించింది అంతా 3 రోజులలో ఖర్చు పెట్టి ఆ తర్వాత లేనప్పుడు మరలా నా తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి అలవాట్లు నేను కలిగి ఉంటే నన్ను అద్దులో పెట్టకుండా, నన్ను సరైనటువంటి బాటలో నడిపించకుండా, అక్రమాలు అన్యాయాలు చేస్తుంటే నన్ను వదిలిపెట్టారు. ఇదిగో ఆస్తి అని సంపాదించారు, అది 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు నేను కష్టపడలేను, సంపాదించుకోలేను. ఇదిగో నాను అలవాటు చేసుకున్నటువంటి ఆ యొక్క దురలవాట్లు ఏదైతే మానుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది ఇక మరణమే శరణ్యమని ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు సంపాదించినది ఆ విధమైనటువంటి దుర్మార్గ పనులు చేసి ఆ అలవాట్లు నేర్చుకున్నటువంటి వారికి వదిలిపెడుతున్నావంటే వారికి ఏం ప్రయోజనం? సంపాదించిన నీకేం ప్రయోజనం? ఏం కలుగుతుందనేటువంటి ఒక ప్రశ్న నేను మీకు వేస్తా ఉన్నా అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొంచెం ముందుకు వెళితే దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చదువుకుంటే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. జనములు ప్రయాసపడుదురు గాని, జనాలు ప్రయాసపడతారు గాని, జనాలు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారంట. అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి, వ్యర్థమైన దాని కోసానికి కష్టపడి జనులు క్షీణించుదురు, జనులు క్షీణించిపోతారు అని చెప్పి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి వారమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జనాలు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారంట. అగ్నిలోకి పోయినప్పుడు అనుకుంటావు, అయ్యో నేను ఇంతకాలం పడిన ప్రయాస అంత వ్యర్థమే కదా, ఈరోజు నేను అగ్నిలో పడిపోయిన భయంకరమైనటువంటి యాతనను అనుభవిస్తున్నాను. అగ్నిలో పండ్లు కొరుకుట ఏడ్పు తప్ప అక్కడ మరొక ఆలోచన కానీ సుఖం కానీ మరి ఇంకా దాంట్లో నుంచి ఎన్నడైనా బయటకు వస్తామనే ఆ ఆలోచన కానీ ఏమైనా ఉంటుందంటే ఏమీ లేదు కదా. అందులో యుగాయుగములు కాలవలసిందే తప్ప మరి ఏమీ లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ప్రయాసపడే దాని వలన మనకేమైనా మేలు కలుగుతుందా? లేకపోతే మన మనసుకి ఏమైనా తృప్తి కలుగుతుందా? ప్రయాసపడిన దాన్ని కూడబెట్టిన దానాన్ని చూడడం వలన కన్ను ఏమైనా తృప్తి చెందుతుందా? మనసు ఏమైనా నిమ్మలంగా ఉంటుందా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ఏం లేదు కండి. దాని నుండి వచ్చేటువంటిది ఏం లేదు. సంపాదించుకున్నటువంటి వానికి కలిగేటువంటిది సుఖం కాదు కదా, వేదన ఎక్కువైపోతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ధనవంతుడు సుఖంగా నిద్రపోవడానికి కూడా లేదండి. కనీసం ధనాన్ని ఎవడైనా తీసుకొని పోతాడేమన్న ఆలోచనే లోపల ఉంటుంది కానీ ఖచ్చితంగా మైమరిచి నిద్రపోయినటువంటి రోజులు ఏముండవు. కనీసం ఏ శబ్దం వచ్చినా, ఇంట్లో పిల్లి పారాడినా ఎలకల పారాడినా శబ్దాలు చేసినా అయ్యో ఎవరైనా వచ్చారు నా సొమ్మును తీసుకొని పోవడానికి అని చెప్పి భయపడుతూ కంగారుగా నిద్ర రానియకుండా ఉంటాడే తప్ప ఆయన సుఖంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఏముండదు కదండి. కాబట్టి ఆలోచించితే ఆ ధనం కోసానికి తినే తిండి కోసానికి భూమి మీద మనుషులు కక్కుర్తిపడి కష్టపడుతున్నారే కానీ కనీసం దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క బాటలో నడవాలి. దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటేనే మనం పరలోక రాజ్యంలో సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం, మనం కూడా సంతోషంగా ఉంటామని జ్ఞానయుక్తంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు భూమి మీద ఎవరున్నారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వ్యర్థమైపోయే దాని కొరకు కాక, ఇదిగో మనకు తృప్తి లేని దాని కొరకు కాక, దేవుడు ఏదైతే మనలను ఈ భూమి మీద
కలగజేసి చెయ్యమన్నాడు అది చేస్తూ బ్రతకడం ఎంత ఉత్తమమైనటువంటి సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు పడుతున్నటువంటి ప్రయాస దేనికి అని చెప్పి శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకు, సంపద కొరకు కష్టపడుతున్నారని చెప్పి నేను ఇప్పటి వరకు చెప్పాను. ఒక చిన్న మాట చెప్పి నేను ముగింపులోకి వస్తానండి. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్తా ఉన్నారు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, అందువలన నేను మీతో చెప్పింది ఏమి ఏంటంటే, తిందుమో, ఏమి త్రిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. కాబట్టి ఈ విధంగా ఆయన చెప్తూ ఇదిగో మీరు తిండి కోసానికి, బట్టల కోసానికి ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామని ఎందుకురా నాయన మీరు అలా ప్రయాసపడతారు? మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడినైనా నేనున్నాను, మీకు ఏం కావాలన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి తెలుసు అని చెప్పినటువంటి దేవుడు తెలుసు అంటున్నాడంటే అవైనా నేను ఇస్తానని చెప్పి. ఒక్కసారి మనం ప్రకృతిని ఆలోచన చేస్తే, మనం పుట్టి ఇది నాకు కావాలని చెప్పి ప్రకృతిలో ఉన్నదాన్ని దేన్నన్నా మనం దేవుణ్ణి అడిగామా ఇవ్వమని? మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు ప్రకృతిలో ప్రతి దానిని కలగజేసి మన ముందు పెట్టాడు కదా. అలాంటప్పుడు మనల్ని పోషించలేడు ఆయన? ఒకసారి ఆలోచన చేస్తే ఏమంటే మనం మతిపోతుంది. ఆయన ఆలోచన చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని పోషించలేనా అని. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అంటే నేను మిమ్మల్ని పోషించలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ అంతకు మీరే ప్రయాసపడి, మీ అంతకు మీరే కష్టపడి, మీ అంతకు మీరే ఏదో సంపాదించుకుంటేనే మేము బ్రతుకుతాము అనుకుంటున్నారే. బ్రతికించేది నేనని ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? నేను సహాయం చేసే దేవుడిని నేనున్నానని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నన్ను గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వ్యర్థమైన దానికోసానికి ఎందుకు మరి ప్రయాసపడుతున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ సత్యమైనటువంటి మాటలను మనకు చెప్తున్నాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆత్మను గురించినటువంటి సంగతులు వ్యర్థముగాని ప్రయాస కోసానికి మనం ఆలోచించాలే తప్ప వ్యర్థమయ్యే ప్రయాస కోసానికి ఆలోచిస్తే చివరికి వచ్చేది నరకమేనని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయాలలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా నీకు వందనాలు. ఇదిగో మనుషులు పడుతున్నటువంటి ప్రయాస దేనికని మొదటి భాగంలో తండ్రి, ఇదిగో శరీరం కొరకే మనుషులు ప్రయాస పడుతున్నారు కానీ ఆత్మ కొరకు ఆలోచించేవారు, ఇదిగో ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుడా నీ కోసానికి ఆలోచించేవారు ఎవరు లేరు. వారు పడుతున్న ప్రయాస అంతా వ్యర్థం అని చెప్పి ఇంతవరకు చెప్పాను. మనుషులు అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి, సత్యాన్ని గ్రహించడానికి కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇలాగ బ్రతికే వాళ్ళు ఎవరుంటే మారు మనసు పొంది అయ్యా నిన్ను గురించి ఆలోచిస్తూ, నీ వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మను రక్షించుకోవడానికి నీవు ఏర్పాటు చేసిన మార్గంలో ముందుకు సాగడానికి కృప దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాల కోసానికి ఆర్థికంగా సహాయపడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారికి నూరంతర ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, మరిన్ని కార్యక్రమాల్లో పాలు పొందే మంచి మనస్సును నీ పిల్లలకు ప్రసాదించమని కోరుతూ నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అయిన సహాయం వాక్యం వింటున్నటువంటి మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ పాస్టర్ ఏ బెంజమిన్ గారు, బీసీఎం ప్రార్థనా మందిరం, కందిబండ గ్రామం, మేలచెరువు మండలం, సూర్యాపేట జిల్లా. మా ఫోన్ నెంబర్ 9985991639.